బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే నగరంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాగాల 3-4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం. రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే నగరంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు రాగాల 3-4 రోజుల్లో రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు. రామలక్ష్మి, చెప్పండి, ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, మరి ఒకేసారిగా హైదరాబాద్ లో ఈ మార్పులు సంభవించాయి కాబట్టి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండగా మధ్యకాలం నుంచి కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు సడన్ గా ఇటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో అయితే వర్షం నమోదైందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అయితే ఒక ద్రోణి ఏర్పడింది. సో ఈ ద్రోణి కారణంగా మన తెలంగాణ సెంట్రల్ జోను అలాగే సౌత్ తెలంగాణలోని జిల్లాల ప్రాంతాల్లో అయితే కనుక ఈ వర్షాలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇవి ఈ టైంలో నమోదవడానికి మరొక కారణం బీహార్ నుంచి ఇటు ఈదురుగాలులు అలాగే ఈ వర్షాల ప్రభావం అటు నుంచి కూడా వస్తుంది. అటు నుంచి జార్ఖండ్ అట్లాగే అటు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలపైన ఎక్కువగా పడడంతో ఈ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. సో ఇటు మనం చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కొన్ని జిల్లాల్లో మనం గమనిస్తే 41 నుంచి 44 వరకు కూడా చేరుకున్న పరిస్థితులు కనిపించాయి. ఇటు హైదరాబాద్లో అయితే 37 నుంచి 40 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. ఇటు ఉష్ణోగ్రతలు ఎంత మొత్తంలో అయితే నమోదవుతున్నాయో అదే రీతిలో ఈ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లోని ఇటు బంజారా హిల్స్ అలాగే అమీర్పేట్ ఇప్పుడు పంజాగుట్ట ప్రాంతాల్లో అయితే కనుక వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండిగా వర్షం అనేది ఎక్కువగా కురుస్తున్న పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వర్షపాతం రానున్న 2 రోజుల పాటు నమోదయ్యి అలాగే ఈ వర్షపాతంతో పాటు ఇటు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. 40 డిగ్రీలు దాటే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ రామలక్ష్మి.